Dear students, we are learning intermediate first year mathematics 1b limits and continuity topic 8th chapter. Okay, very important concept. Already ఇంతకుముందు వీడియోలో చెప్పాను. లిమిట్స్ అనే టాపిక్, లిమిట్స్ అనే కాన్సెప్ట్ మనకి కంటిన్యూటీలో ఉంటుంది, డిఫరెన్షియేషన్లో ఉంటుంది, ఇంటిగ్రేషన్లో కూడా వస్తుంది. సో ఇంకా హయ్యర్ క్లాసెస్లో కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి లిమిట్స్ అనే కాన్సెప్ట్ని క్లియర్గా నేర్చుకోమని చెప్పాను. సో ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ప్రీవియస్ వీడియో చూడండి, అందులో లిమిట్ కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో ప్రాబ్లం చేసుకుంటూ పోవడం ఒక ఎత్తండి. నెక్స్ట్ ఎవరైతే మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ని రన్ చేసుకుంటూ వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి డెప్త్గా ఆ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. సో రెండు రకాల వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో వాళ్ళు ఎవరైతే కాన్సెప్ట్ ప్రతిదీ క్లియర్గా నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎంసెట్ ఐఐటీజేఈ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు మాత్రం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకోవాలి, ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. ఓకేనా? సో అందుకని అందులో లిమిట్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా కొన్ని పాయింట్స్ మిగిలిపోయి ఉన్నాయి, అవి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో దోస్ ఆర్ ది పాయింట్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు సాల్వ్ అవర్ exercise problems. So in this one I am going to explain some properties and as well as solutions of exercise 8a problems. Okay, so let us start. So first let E is a set which is subset of R real number set, and f is a function defined from E to R, and G, H are also two another functions which are defined from E to R. Okay, and small a and k are real numbers such that limit f of x is approaching L as x tends to a. Then ala చదవాలి, limit x tends to a f of x is equal to L అని చదవచ్చు. బట్ కరెక్ట్ డెఫినేషన్ ప్రకారం ఎలా చదవాలంటే యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు ఎల్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అప్రోచెస్ టు ఎల్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఏ. దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్. ఓకే, సో g of x is approaching to m as x tends to a, h of x is approaching to n as x tends to a. That is given data. Now we can apply these formulas. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని కనుక ఉన్నట్లయితే ఇండివిజువల్గా రాసుకోవచ్చు. ఎలా అంటే లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లిమిట్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? ఎల్ ప్లస్ వాట్ ఈస్ లిమిట్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్? ఎం. సేమ్ రూల్ అప్లై ఫర్ డిఫరెన్స్ ఆల్సో. దిస్ ఈస్ సమ్ రూల్, డిఫరెన్స్ రూల్. Okay, so f minus g of x can be written as limit of f of x minus limit of g of x. This is the difference, that is L minus m. Next product, limit of product of two functions is product of their limits. That means limit of f of x into limit of g of x, that is L into m. And if we multiply with any scalar that is constant, so we can write it as k into some limit into f of x. A constant కి లిమిట్ అప్లై చేస్తే కాన్స్టెంటే వస్తుంది అనే విషయం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఐడెంటిటీ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది, కాన్స్టెంట్ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది అనేది చూసాం. నెక్స్ట్ k into l. నెక్స్ట్ here 1 by h of x means 1 by, we can apply limit for h of x, that is 1 by n. h of x limit is n, right? Next limit f by h of x is nothing but limit f of x by limit h of x, where limit h of x is n which is not equal to 0. Why it should not be 0? If dividing with 0 is not defined, that's why. Okay, so limit f of x is L by limit h of x is n. So these are the some properties which we are going to apply in exercise problems. Okay, next some more properties we will see. Next, sandwich theorem, which is very useful to solve for some problems. Okay, so ఎక్కువగా మనం ఈ శాండ్విచ్ థియరమ్ని ఎక్సర్సైజ్ 8Dలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో 8D వచ్చినప్పుడు శాండ్విచ్ థియరం నేర్చుకున్నాం కదా అని గుర్తు చేస్తాను. సో శాండ్విచ్ థియరం ఈ వీడియోలో నేర్చుకున్నాము, సెకండ్ వీడియో. ఓకే, రైట్. సో శాండ్విచ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా. శాండ్విచ్ మీన్స్ ఓకే, సో రెండు జనరల్గా మనం అది ఫుడ్ ఐటమ్ కదా. శాండ్విచ్ అంటే రెండు బ్రెడ్ స్లైసెస్ బ్రెడ్ పీసెస్
బ్రెడ్ పీసెస్ మధ్యలో ఏదైనా వెజ్కి సంబంధించిన ఐటమ్ ఆర్ నాన్ వెజ్ ఆర్ ఎనీథింగ్. సో వాటి మధ్యలో పెట్టేసి దాన్ని మనం తినడానికి బ్రేక్ఫాస్ట్ కానీ నెక్స్ట్ ఇంకా వేరే వాటికి యూజ్ చేస్తూ ఉంటాం. సో దాని అర్థం ఏంటి, దేర్ ఆర్ 2 స్లైసెస్, బ్రెడ్ స్లైసెస్. ఓకే, సో వాటి మధ్యలో ఒక ఐటమ్ ఉంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ శాండ్విచ్. హియర్ ఆల్సో there are 3 functions. Okay, there are 3 functions f, g, h are defined from E to R. Let E belongs to R be such that f of x is less than or equal to g of x is less than or equal to h of x for all x belongs to E. ఈలో ఈ అనే సెట్లో ఏ ఎలిమెంట్ సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేసే విధంగా ఉన్నట్లయితే దెన్ ఇఫ్ లెఫ్ట్ సైడ్ right side these limits are x tends to a f of x is equal to L, limit x tends to a h of x is equal to L, then automatically middle one also, limit of middle one, that is g of x limit kuda exist avutundi and that limit also equal to L. So that is the beauty of this sandwich theorem result. Okay, so let us see graphically. The condition is దిస్ ద ఫంక్షన్ వాల్యూస్. ఇక్కడ ఏమైనా ఇన్పుట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి వచ్చే వాల్యూస్ జీ ఆఫ్ ఎక్స్ కంటే చిన్నగా ఉన్నాయి. చూడండి, ఇది 1 అనుకోండి, 2 అనుకోండి, 3 అనుకోండి, లైక్ దట్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 1. అదే పాయింట్ దగ్గర జీ ఆఫ్ ఎక్స్ సమ్ 3, హెచ్ ఆఫ్ ఎక్స్ సమ్ 4. సో ఆల్వేస్ ఫంక్షన్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ జీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ హెచ్ ఆఫ్ ఎక్స్ అయ్యేలా ఉన్నాయి గ్రాఫ్స్. చూడండి, సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, గ్రాఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ జీ ఆఫ్ ఎక్స్ కంటే చిన్నగా ఉన్నాయి, జీ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ హెచ్ ఆఫ్ ఎక్స్ కంటే చిన్నగా ఉన్నాయి. సో మధ్యలో ఏం జరిగిందంటే ఏ అనే పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్రోచెస్ టు ఎల్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఏ అండ్ జీ ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఆల్సో అప్రోచింగ్ టు ఎల్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఏ. ఓకే, సో చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఈ ఏ పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎల్ని అప్రోచ్ అవుతుంది, హెచ్ ఆఫ్ ఎక్స్ ఎల్ని అప్రోచ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంది, ఫంక్షన్ కింద ఉంది, హెచ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంది, పైన ఉంది. సో వీటి మధ్యలో ఎవరు ఇరుక్కుపోయి ఉన్నారు, జీ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎల్ని అప్రోచ్ అవుతుంది, హెచ్ ఆఫ్ ఎక్స్ని ఎల్ని అప్రోచ్ అవుతుంది. అంటే వాటి మధ్యలో ఇరుక్కుపోయి ఉన్న జీ ఆఫ్ ఎక్స్ కూడా దేనికి ఆటోమేటిక్గా అప్రోచ్ అవ్వాలి, ఎల్కే అప్రోచ్ అవ్వాలి. సో దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ శాండ్విచ్ థియరం. సో if the function satisfies this condition, if f of x is approaches to L and h of x is approaches to L, then middle one g of x also exists and which is also approaches to L, that is as g of x is approaches to L as x tends to A. So this is the statement and geometry of the sandwich theorem. So దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకేనా? సో నౌ లెట్ us solve exercise problems. Now let us solve exercise problems. Before that I will give some hints. Okay, how to solve the procedure I will explain. So in some problems we will solve the problem by direct substitution. డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ ఏదైతే 1 ఉంటుందో దాన్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ సాల్వ్ చేయడమే. నెక్స్ట్ అలా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు అప్పుడప్పుడు 0/0 ఫామ్ వస్తుంది. 0/0 ఫామ్ మీన్స్ ఇండిటర్మినెంట్ ఫామ్. ఓకే, మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇండిటర్మినెంట్ ఫామ్స్ అంటే ఏంటో అనేటివి. సో దాని అర్థం ఏంటి, న్యూమరేటర్లో డినామినేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఏ, దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ 0 అయింది, డినామినేటర్ 0 అయింది. అంటే అర్థం ఏంటి, న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ ఏ ఫ్యాక్టర్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ ఫ్యాక్టర్ ఉంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ పెడితేనే కదా ఏ మైనస్ ఏ 0, ఏ మైనస్ ఏ 0 అయింది. సో న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ ఏ ఇన్వాల్వ్ అవుతుంది, డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ ఇన్వాల్వ్ అవుతుంది. దాన్ని కష్టపడి బయటకు తీయాలి, ఫ్యాక్టరైజ్ చేసి లేదా ఏదైనా చేసి బయటకు తీసి రెండింటిని క్యాన్సిల్ చేసేస్తే ఆ 0/0 చేసే విధంగా అందులో ఎవరైతే ఉన్నారో ఎక్స్ మైనస్ ఏ 2 లోపల దాక్కొని ఉంటాయి. ఓకే, దాక్కొని ఉండి న్యూమరేటర్ని 0 చేస్తే డినామినేటర్ని 0 చేస్తే మనల్ని ఇబ్బంది పెడతాయి. సో
సో అలాంటప్పుడు ఆ దాక్కుని ఉన్న ఎక్స్ మైనస్ ఏని బయటికి తీసి వాటిని కట్ చేసి దెన్ రిమైనింగ్ అప్పుడు మనకి ఇంకా 0/0 ఉండదు, ఎందుకంటే అది కట్ అయిపోతుంది కాబట్టి. అప్పుడు రిమైనింగ్ టర్మ్లో మనం ధైర్యంగా ఎక్స్ టెన్స్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ సెకండ్ థింగ్. 0/0 ఫామ్ ఉన్నప్పుడు అందులో ఖచ్చితంగా న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ ఏ, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టెన్స్ టు ఏ అన్నప్పుడు న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ ఏ, డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ కామన్ తీసి కట్ చేయడం ఉంటుంది. ఎక్స్ టెన్స్ టు 3 అంటే ఎక్స్ మైనస్ 3, ఎక్స్ టెన్స్ టు 1 అంటే ఎక్స్ మైనస్ 1, అట్లాంటివి దొరకబట్టేలా చూడాలి. ఓకే, 0/0 ఫామ్ ఉన్నప్పుడు అలా ఫ్యాక్టరైజ్ చేసి దాన్ని క్యాన్సిల్ చేసి చేయాలి. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఫార్ములాస్. డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి మనకి, ఆ ఫార్ములాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ 3 మెథడ్స్లో చేసుకోవచ్చు. సో సమ్టైమ్స్ వీఆర్ యూజింగ్ రేషనలైజేషన్ ఆల్సో. ఓకే, సో బై యూజింగ్ దీస్ 4 మెథడ్స్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. నౌ లెట్ us solve. So limit x tends to a, x square minus a square by x minus a, so which is equal to, substitute here, a square minus a square by a minus a square minus a square 0/0, so 0/0 ఫామ్ వచ్చింది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఫ్యాక్టర్ కామన్ తీసి చేయాలని చెప్పిన ఆ మెథడ్ కాకుండా ఇంకొక సూపర్ మెథడ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలాస్పిటల్స్ రూల్. ఎలాస్పిటల్ రూల్ అప్లై చేసి కూడా చేయొచ్చు. బట్ ఎలాస్పిటల్ రూల్ అప్లై చేయాలంటే మనకి డెరివేటివ్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ చాప్టర్ మీకు డెరివేటివ్స్ పర్ఫెక్ట్ తెలుసుంటే వీ కెన్ అప్లై ఎలాస్పిటల్ రూల్. మీకు అది కూడా ఏదో ఒక టైంలో ఎలాస్పిటల్ రూల్ కూడా చెప్తాను. ఓకేనా, దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ కూడా దాన్ని యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. ఓకే, ఏం లేదు, ఇక్కడే మీకు చెప్తున్నాను. న్యూమరేటర్ని డెరివేటివ్ మీరు డెరివేటివ్స్ అయిపోయినాక చూసుకోవచ్చు. న్యూమరేటర్ని డెరివేటివ్ చేయాలి, డినామినేటర్ని డెరివేటివ్ చేయాలి, దెన్ ఇండివిజువల్గా అప్లై చేయాలి, సరిపోతుంది. సింపుల్. ఓకే, సింపుల్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు దాన్ని చూసుకోండి. దాన్ని ఎలాస్పిటల్ రూల్ అంటారు, అట్లా కూడా చేసుకోవచ్చు. రైట్, సో యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ద 0/0 ఫామ్. దాని అర్థం ఏమని చెప్పాను, న్యూమరేటర్ 0 అయ్యేలా ఉంది, డినామినేటర్ 0 అయ్యేలా ఉంది. ఏది ఎక్స్ టెన్స్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే, దాట్స్ మీన్స్ we have a factor in numerator and denominator, that is x minus a, so we should take common and cut it, then we will get the answer. So then which is equal to limit x tends to a, x square minus a square, it is of the form a plus b into a minus b, a square minus b square form, right? So x plus a into x minus a by x minus a. చూసారా, ఆల్రెడీ వాట్ ఐ సెడ్, ఎక్స్ టెన్స్ టు ఏ 0/0 ఫామ్ వచ్చిందంటే న్యూమరేటర్లో దాగి ఉంటుంది ఇది ఎక్స్ మైనస్ ఏ, డినామినేటర్లో ఆల్రెడీ కనబడుతుంది. సో ఫస్ట్ ఆ రెండింటిని కనుక క్యాన్సిల్ చేస్తే ఆ రెండే కదా మనకి 0/0 అయ్యేలా చేస్తున్నాయి. a minus a 0, a minus a 0, వాటిని కష్టపడి బయట కట్ చేసిన అనుకోండి, మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్ ధైర్యంగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ నౌ సబ్స్టిట్యూట్ ఇట్ a ప్లస్ a, జస్ట్ ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయడం. ఎక్స్ టెన్స్ టు ఏ మీన్స్ ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ ఏ మీన్స్ 2a. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు a minus a square by x minus a is equal to 2a. Okay, here I am explaining with the L'Hospital rule. Okay, so that is by differentiation. Limit x tends to a, న్యూమరేటర్ని డెరివేటివ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, మీరు డెరివేటివ్స్ అనే చాప్టర్ చదువుకున్నాక ఇది అర్థమవుతుంది. మైనస్ ఏ స్క్వేర్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0 బై ఎక్స్ డెరివేటివ్ 1 minus a derivative 0. So now apply limit, then you will get 2 into x, that is 2a, minus 0 2a by 1, that is 2a. సో సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంసెట్లో అట్లాంటి వాటిల్లో బాగా ఉపయోగపడుతుంది ఎలాస్పిటల్ రూల్. బట్ ఇది మీరు డెరివేటివ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత చేయగలరు, అది ఒక ట్విస్ట్ ఇక్కడ, అంతే. నెక్స్ట్ లిమిట్ x tends to 1, x square plus 2x plus 3, సింపుల్ ప్రాబ్లం, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, దట్ ఈజ్ 1 స్క్వేర్, x tends to 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 into 1 plus 3, so 1 plus 2 plus 3, that is 6. Simple, just a substitution, there is no problem. థర్డ్ ప్రాబ్లం, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అండి. 1 by
x tends to 0 means 0 square minus 3 into 0 plus 2, that is 1 by 2. Just 0 అయిపోతే 1 by 2, simple answer. This is 1 by 3 plus 1 which is equal to 1 by 4. Okay, so which is equal to, this is 2 into x tends to 1 kada, 2 into 1 plus 1 by 3 into 1 square minus 4 into 1 plus 5, 2 into 1 2 plus 1 3, 3 minus 4 plus 5, so 3 by 5 plus 3 8, 8 minus 4 4. Next this one, 1 square plus 2 by 1 square minus 2, that is 1 plus 2 by 1 minus 2, 3 by minus 1 which is equal to minus 3. So simple problem, just substitution. Next, ninth problem, limit x tends to 0, x to the power of 3 by 2, in bracket it is mentioned that x greater than 0. What happens if x less than 0? Okay, so that we have to think. So if it is negative, then we will get x power 1 by 2 means cubed root x power 1 by 2 power 3, right? Cubed root, square root of x whole cube. రూట్లో ఎక్స్ ఉంది, ఎక్స్ కనుక నెగిటివ్ అయినట్లయితే రూట్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. ఓకే, అందుకని అట్లా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి కూడా అంతే. హియర్ జస్ట్ సబ్స్టిట్యూట్ 0, 0 power 3 by 2 is answer 0. Okay, so in this one also root 0 plus 0 power 5 by 2 which is equal to 0 plus 0 0. Now, so most of the students solve this problem like this. 0 square 0 into something 0 అని వేయడం జరుగుతుంది. బట్ ఓకే, యాక్సెప్టబుల్, ఆన్సర్ పెట్టడానికి అది కరెక్టే, బట్ దీన్ని ఆ విధంగా చేయకూడదు. సో ఈ ప్రాబ్లం చేయడానికి మనకి శాండ్విచ్ థియరమ్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో బిఫోర్ దట్ ఐఎమ్ రైటింగ్ దట్ ద వాల్యూ ఆఫ్ cos 2x 2 by x lies between -1 and 1, right? Cos of some function, cos function range, cos function output values, maximum value 1, minimum value -1, already we have seen in trigonometry chapter, right? Okay, so this we have to write here. I am going to use the concept of sandwich theorem. Okay, so as it is lies between -1 and 1, now multiply on both sides with x square. Here also we have one important concept, that is x square is positive. X square is positive. Inequality ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2 less than 3 కదా, 2 less than 3ని బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేసినప్పుడు 2 2s are 4, 2 3s are 6. ఇన్ఈక్వాలిటీలో ఎలాంటి మార్పు ఉండదు, కరెక్టే. బట్ నెగిటివ్తో మల్టిప్లై చేసినప్పుడు -2 into 2 -4, -2 into 3 -6. ఇన్ఈక్వాలిటీ విల్ బి చేంజ్. -4 is greater than -6. సో కీప్ దట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. ఏదైనా ఇన్ఈక్వాలిటీని పాజిటివ్ క్వాంటిటీతో మల్టిప్లై చేసినప్పుడు there is no change in inequality. If we multiply with a negative quantity, inequality will be changed. Okay, that is important point, remember that. Now x square is always positive, right? ఏదైనా నెంబర్ని స్క్వేర్ చేస్తే మనకి పాజిటివ్ వస్తుంది కదా. సో దాట్స్ వై పాజిటివ్ క్వాంటిటీతో మనం మొత్తం మూడింటిని మల్టిప్లై చేసాను. x square into -1 minus x square, x square into cos 2 by x, x square cos 2 by x, x square into 1 x square. Inequality will not be changed. Why? Because y means we multiplied with a positive quantity, right? Now ఎందుకు x squareతో మల్టిప్లై చేసినంటే ఈ క్వాంటిటీ రావడం కోసం. x square cos 2 by x మిడిల్లో వచ్చింది. ఓకే, నౌ శాండ్విచ్ థియరం ఏమని చెప్తుంది మనకి? f of x less than or equal g of x less than or equal to h of x if limit x tends to a, f of x l, లిమిట్ x tends to a, h of x కూడా l అయినట్లయితే, ఫస్ట్ది లాస్ట్ది ఒకే లిమిట్ని అప్రోచ్ అయితే మధ్యలో ఉన్నది ఖచ్చితంగా అదే లిమిట్ని అప్రోచ్ అవ్వాల్సిందే. ఎందుకంటే మీకు శాండ్విచ్ థియరం చెప్పాను, మధ్యలో ఉన్నప్పుడు అది దానికి ఏం చేయరాదు. ఇక కిందిది ఒకటే లిమిట్ని పైది ఒకటి లిమిట్ని అప్రోచ్ అయినప్పుడు మధ్యలో ఉంది ఖచ్చితంగా దాని నుంచే పోవాలి, రైట్? సో దట్ ఈస్ ద రిజల్ట్ వీఆర్ గోయింగ్ టు అప్లై. ఓకే, సో therefore limit x tends to a, g of x also approaches to l. That is the concept.
So for that, check apply limit for f of x and h of x. Here limit x tends to 0, left side, that is minus x square, which is minus 0 square, that is 0. Right hand side, limit x tends to 0, x square, which is 0 square, 0. So as f of x approaches to L, 0, and h of x is approaches to 0, then obviously middle one also by sandwich theorem అని రాయాలి ఇక్కడ. By sandwich theorem, middle one also, limit x tends to 0, x square cos 2 by x is also 0. దీనికి మనం ఎలాంటి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, శాండ్విచ్ థియరం మనకి ఇచ్చిన అదొక గొప్ప యూస్, గొప్ప పాయింట్, మంచి లాజిక్ అనమాట. ఏంటంటే మనం మధ్యలో దాన్ని ఏం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని డిస్టర్బే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ లెఫ్ట్ది ఫైండ్ అవుట్ చేసి రైట్ది ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు కనుక సేమ్ వాల్యూని కనుక అప్రోచ్ అయినట్లయితే మిడిల్ది చచ్చినట్టు అదే వాల్యూని అప్రోచ్ అవ్వాల్సిందే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ శాండ్విచ్ థియరం. ఓకే, దీన్ని 8D ఎక్సైజ్లో చాలా బాగా వాడుకుంటాం. ఓకే, సో అక్కడ ఇంతకుముందు చెప్పిన నెగిటివ్తో మల్టిప్లై చేయడం అనే కాన్సెప్ట్ కూడా ఉపయోగపడుతుంది. రిమెంబర్ దట్. ఓకే, సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ శాండ్విచ్ థియరం. Next, 12th problem, limit x tends to 3 x square minus 9 by this one. Let us substitute 3 square minus 9 by 3 cube minus 6 into 3 square plus 9 into 3 plus 1. 3 square, that is 9 minus 9, 0. 27 minus 9 into 6, 54. Next 9 3s are 27 plus 1. So 9 minus 9, 0 by 27 plus 27, 54 minus 54, 0, 1. So 0 by 1 is 0 is the answer. Okay, this is not in the form of 0 by 0, this is of the form 0 by 1. Next, what about this? This is 1 minus 1, 0 by 1 minus 1, 0 minus 1 by 0. Okay, no, this is 1 by some 1 plus 1, 2, 2 minus 3 minus 1. Okay, but we have 0 by 0 form. This is indeterminate form. So as we got indeterminate form, what I said, x1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిందంటే అర్థం ఏంటి? అందులో x మైనస్ 1 అనే ఫ్యాక్టర్ లోపల దాగి ఉంది, దాన్ని బయటికి తీసి క్యాన్సిల్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆ పని చేద్దాం. ఓకే, సో లిమిట్ x టెన్స్ టు 1, న్యూమరేటర్ x మైనస్ 1 ఆల్రెడీ రెడీగా ఉంది క్యాన్సిల్ చేయడానికి. ఇన్ డినామినేటర్ x ఈజ్ కామన్, రైట్? x మైనస్ 1 దీన్ని అలాగే ఉంచండి. సో నౌ క్యాన్సిల్. ఓకే, x is equal to 1 అయితే అలా చేయరాదు, బట్ x అప్రోచెస్ టు 1. దెర్ ఈజ్ x is equal to 1కి x is equal to aకి x tends to aకి డిఫరెన్స్ ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఓకే, x approaches to 1 means x is approaching from 1 from left side and or right side. Okay, so it will not be like that. Okay, now substitute 1 by x value 1 minus 1 by 1 cube minus 3 into 1 square plus 1. 1 by 1 is 1 minus 1 by 1 plus 1 2, 2 minus 3 minus 1. So 1 minus into minus plus 1 which is equal to 2. Okay, so అలా 0 by 0 అయ్యేలా చేసే వాటిని కామన్ తీసి కట్ చేయాలి, దెన్ అవర్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్. 14th problem, limit x tends to 3 x power 4 minus 81 by 2x square minus 5x minus 3. So if we substitute in this one, 3 power 4 81 minus 81, denominator also 3 square into 2, 9 into 2 18, minus 15 minus 3 which is 0 by 0 form, indeterminate form. అంటే అర్థం ఏంటి? లోపల ఎవరున్నారు? x minus 3 ఇన్వాల్వ్ అయింది, మనకు కనబడట్లేదు బయటికి, బట్ ఇట్ ఈస్ దేర్. వీ షుడ్ టేక్ ఇట్ అవుట్ అండ్ క్యాన్సిల్ ఇట్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్.
that is our duty now. Now for that, limit x tends to 3, this can be written as x square whole square minus 9 square by 2x square, that is 2 3 the 6, right? Minus 6x plus x become minus 5x. So factorize limit x tends to 3, this is a square minus b square, x square plus 9 into x square minus 9 by 2x common in this 2, that is x minus 3 plus 1 common x minus 3. Now x square plus 9, this x square minus 9 become 9 can be written as 3 square. 9 can be written as 3 square, that is a square minus b square, a plus b into a minus b by, again what is common in these two, x minus 3. What is remaining? 2x plus 1. So now our aim, చెప్పాను కదా, x is equal to 3 పెడితే 0 అవుతుందంటే x minus 3 అనే ఫ్యాక్టర్ లోపల దాక్కుని ఉంటుంది. దాన్ని కష్టపడి ఫ్యాక్టరైజ్ చేసి బయటికి తీసి క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి మనకు 0/0 చేసే విధంగా లోపల ఉన్న వాళ్ళు క్యాన్సిల్ అయిపోయారు. దెన్ we can substitute, no problem. Okay, now substitute 3 square plus 9 into 3 plus 3 by 2 into 3 plus 1. 3 square 9 plus 9 18 6. 2 into 3 6 plus 1 7. So 18 6 108 by 7 is the answer. Okay, next here also 3 square 9 minus 24 plus 15 by 9 minus 9, 0/0 form, indeterminate form. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఎవరున్న లోపల x3 పెడితే న్యూమరేటర్ 0 అయింది, డినామినేటర్ 0 అయిందంటే దట్ ఈస్ అ 0 ఆఫ్ ది గివెన్ పాలినామియల్. దట్ మీన్స్ x minus 3 is the factor which is involved in numerator and denominator. So take it out as a common factor and cancel it, then substitute. That is our duty. X tends to 3, factorize this one, minus 5x minus 3x plus 15. So this can be written as x square minus 3 square. Limit x tends to 3, x is common, then x minus 5 minus 3 is common, x minus 5. This can be written as x plus 3 into x minus 3. So limit x tends to 3, here x minus 5 is common, what is remaining? X minus 3. So here x plus 3 into x minus 3. So లోపల దాక్కుని ఉన్న దొంగ, దట్ ఈజ్ x minus 3 0/0 చేసేలా ఉన్న ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో బయటకు వచ్చేసింది. దెన్ క్యాన్సిల్ ఇట్, నౌ సబ్స్టిట్యూట్ ఇట్. 3 minus 5 by 3 plus 3. 3 minus 5 is minus 2, 3 plus 3 is 6, 2 1s are 2 3s are, the answer is minus 1/3. Okay. Next last problem of this exercise. సార్ మీరు సమ్టైమ్స్ LIM అని యూజ్ చేస్తున్నారు, సమ్టైమ్స్ LT అని యూజ్ చేస్తున్నారు. బుక్లో కూడా టెక్స్ట్ బుక్లో LIM ఉంది కదా లిమిట్కి, మీరు LT రాస్తున్నారు. ఏంటంటే వీ కెన్ యూజ్ బోత్ డినోషన్స్, దట్ ఈస్ లిమిట్. LIMతో రాసుకోవచ్చు, LTతో రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. తర్వాత సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ చాప్టర్ డిఫరెన్షియేషన్ చదువుకుంటారు, దాని డెరివేటివ్ డెఫినేషన్ అనమాట f'1. సో దీని డెరివేటివ్ f(x) డెరివేటివ్ చేసి దానిలో 1 సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో మీరు డెరివేటివ్స్ నేర్చుకున్న తర్వాత దీన్ని చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. f'1 అప్లై చేయొచ్చు, అదర్వైజ్ హియర్ we will do an actual method. So here f(x) is this one and this is the value we have to find. f(x) we know, and f(1), what is f(1)? f(1) is minus under root of 25 minus 1 square, that is minus root 24. Now consider limit x tends to 1, f(x) minus f(1) by x minus 1.
which is equal to limit x tends to 1. What is f of x? Minus under root of 25 minus x square minus, what is f of 1? Minus 24. Minus into minus plus root 24. Okay, minus into minus plus root 24. Now substitute x is equal to 1. This is 25 minus 1, 24. Root 24 minus root 24 become 0. Here 1 minus 1, 0. Again 0 by 0 form, which is indeterminate form. Then what we have to do? సో ఇంతకు ముందు అయితే ఏమని చెప్పాను, లోపల ఎక్స్ మైనస్ 1 దాక్కుని ఉంటుంది, దాన్ని కామన్ తీయాలని చెప్పాను న్యూమరేటర్ డినామినేటర్లో క్లియర్ కనబడుతుంది. బట్ న్యూమరేటర్లో హౌ, ఎలా కామన్ తీయాలి? సో ఇఫ్ వీ హ్యావ్ రూట్ టర్మ్స్ ఇన్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ ఇన్ లిమిట్స్, then immediately we have to do rationalization. Multiply numerator and denominator with rationalizing factor. Okay, so what we have to do here is limit x tends to 1. Here root 24 minus 25 minus x square by x minus 1 multiply with root 24 plus దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, నౌ a minus b into a plus b, a square, that is root 24 whole square minus 25 minus x square whole square by x minus 1 into root 24 plus root 25 minus x square. Square root cancel, square root cancel. What we will get is limit x tends to 1, 24 minus into 25, bracket is there, minus key, minus 25 minus into minus x square plus x square by x minus 1 into root 24 plus root 25 minus x square. Okay, now in numerator what we have? X square, 24 minus 25 is minus 1, right? X square minus 1 by x minus 1 into root 24 plus root 25 minus x square. Numerator can be written as x plus 1 into x minus 1. ఇప్పుడు బయటకు వచ్చేసింది, అది మనకు కావాల్సింది. Numerator x plus 1 into x minus 1, denominator x minus 1 into root 24 plus root 25 minus x square. Now ఏదైతే దాన్ని 0 by 0లా చేసేది ఏంటిది? x minus 1 కదా, న్యూమరేటర్ డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోయింది. నౌ యూ కెన్ సబ్స్టిట్యూట్. సో 1 plus 1 numerator, denominator 24 plus 25 minus 1, 1 plus 1 is 2, this is 25 minus 1 root 24, root 24 plus root 24, 2 root 24, 2 gets cancelled, the answer is 1 by square root 24. Okay, so actually what I said, this is the formula for f dash 1. అంటే డెరివేటివ్స్ చాప్టర్ నేర్చుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. సో ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్, ఆ మెథడ్ కూడా చెప్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎఫ్ డాష్ ఎక్స్ మీన్స్ దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ రూట్ ఎక్స్ డెరివేటివ్ 1 by 2 root x 25 minus x square into derivative of inner term 25 derivative 0 minus x square derivative 2x. Okay, after learning derivatives go through this method. Now minus into minus plus 2x by 2 into 25 minus x square, 2 cancel. Now we need to find f dash 1. This is the formula of f dash 1, that is 1 by 25 minus 1 square 1 by root 24. So this is the method by using differentiation. Okay, so I have explained 2 methods. It's simple, 3 steps లో వచ్చేస్తుంది అంతే. ఓకే, ఇది ఇంత చేయాలి లిమిట్స్లో అయితే నో ప్రాబ్లం, ఎలా చేసినా నో ప్రాబ్లం. వి మే గెట్ ఫర్ 2 marks క్వశ్చన్ ఆర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యూ కెన్ ఫాలో ఎనీ మెథడ్. అంటే తొందరగా చేసే మెథడ్ ఫాలో అవ్వాలి, ఇట్లాంటి ట్రిక్స్ నేర్చుకోవాలి. అందుకని చెప్తున్నాను కదా, మీకు మంచి ట్రిక్స్ మధ్య మధ్యన వస్తూ ఉంటాయి కాబట్టి పూర్తిగా వింటూ ఉండాలి వీడియోని. ఓకే, సో విత్ దిస్ we have completed, we finished exercise 8A.
సో వీటికి ముందు సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసినామో వాటిని బేస్ చేసుకుని ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేయండి. శాండ్విచ్ థీరం పైన కూడా ఒక ప్రాబ్లం ఇందులో చేశాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఒకటి ప్రాబ్లం ఉంది సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో, అది కూడా ట్రై చేయండి. ఓకేనా. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎక్సైజ్ 80 ప్రాబ్లమ్స్. ఓకే. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. మీకు ఎవరైతే ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారో మీ వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. in the next video we are going to learn one more important concept, that is left hand limit, right hand limit and related exercise problems. Okay, thank you.